హర్యానాలో లిక్కర్, హర్యానా బీజేపీ పరిపాలించే రాష్ట్రం, ఆడ లిక్కర్ స్కామ్ జరుగుతలేదా? ఆడ హర్యానాలో ఏది మొత్తం ఇప్పుడు మనకు రోడ్డు మీద ఉండే లిక్కర్ షాపుల లెక్క కాకుండా మంచిగా మాల్ లెక్క చేసిర్రు, డీమార్ట్ లెక్క చేసిర్రు. ఏది హర్యానాలో బీజేపీ పరిపాలించే రాష్ట్రం. అయితే ఏమైతుంది, ఢిల్లీలో ఉన్న వాళ్ళంతా పోయి హర్యానాలో కొంటుర్రు లిక్కర్ అంతా. అయితే దానివల్ల ఏమైతుంది, ఢిల్లీ ప్రభుత్వానికి పైసలు వస్తలేవు, ఇన్కమ్ వస్తలేదు. కాబట్టి మనకి అందరు అక్కడికి పోతారు. కాబట్టి ఆ హర్యానాలో బీజేపీ పాలించే హర్యానాలో ఎట్లయితే ఉందో లిక్కర్ పాలసీ అదే ఇంప్లిమెంట్ చేసిండు ఢిల్లీలో. రోడ్ మీద ఉండే లిక్కర్ షాప్ కాకుండా డీమార్ట్ లెక్క పెద్దగా చేసిండు. చేస్తే ఏమైంది? అవును, వాడు ఎన్నికలకు పోటీ చేయాలంటే 5-10 రూపాయలు వాడికి వద్దా? నువ్వు తింటలేవా? మొత్తం లిక్కర్ స్కామ్ ఎంత? 100 కోట్లు. నువ్వెంతరాదో ఎలక్టోరల్ బాండ్స్ కింద నీకు వచ్చింది ఎంతరా? అన్ని పార్టీలకు వచ్చింది 8,000 కోట్లు. అయితే నీ ఒక్కరికి వచ్చింది 8,000 కోట్లు బీజేపీకి. ఎందుకు ఇచ్చినవరా 8,000 కోట్లు? నీకు వాడు చందా ఇస్తుందంటే వానికి ఎన్ని లక్షల కోట్ల ప్రాజెక్టులు నువ్వు వానికి అప్పచెప్పినావు, వాడి తినేటట్టు చేసినావు. ఇది అధికారిక లెక్కలు. అనధికారిక లెక్కలు ఎన్ని? 6 లక్షల కోట్ల కాంగ్రెస్ కట్టినటువంటి మిగతా 13 ప్రధానమంత్రులు కట్టినటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే వచ్చే సంపద ఎంత? 6 లక్షల కోట్లు. కానీ వాటి యాక్చువల్ విలువ ఎంత? 60 లక్షల కోట్లు. 60 లక్షల కోట్లది నీ దోస్తులకి 6 లక్షల కోట్లకు ఫ్రీగా ఇచ్చేస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు? ఇవన్నీ అడగొద్దా? నీ ఇష్టారాజ్యమా? అట్లాంటి ముండ కొడుకు ఇప్పుడు మన నిజంగా బీజేపీ నేస్తే పోన్రా, అస్సాం కోన్రి, యూపీ కోన్రి, ఆ దరిద్రం తెలంగాణకి ఎందుకురా? నాకు అర్థం కాదు. ఇక్కడ ప్రజా సమస్యలు ఉంటాయా? ప్రతిదాని హిందూ ముస్లిం కూడా అనే చూపెట్టుడు తప్ప ఏమైనా ఉంటుందా? కర్ణాటక గతంలో బాగుందా, ఇవాళ బాగుందా? చెప్పండి మిత్రులారా, ప్లీజ్ ఆలోచించండి. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఏమైతుంది ఇప్పుడు? కేజ్రీవాల్ని పెట్టిండి, ఏమైంది? చచ్చిపోయిందా? ఏమైతుంది? 4 రోజులు జైలుకు పోతావు కావచ్చు. ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నావు? చూడండి, మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే విధానంలో బీజేపీని తిట్టనే తిట్టాడు, ఫస్ట్ థింగ్. ఓకే, రెండోది ఇప్పుడు టికెట్లు, ఎంపీ టికెట్లు ఎవరికి ఇచ్చిండు? ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతాడో అప్పుడు బలహీన అభ్యర్థి టికెట్ ఇస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా చాలా వరకు కొన్ని సీట్లలో కాంప్రమైజ్ అయ్యిండు. ఇప్పుడు ఉప్పల్లో బలహీన అభ్యర్థి టికెట్ ఇచ్చిండు. అప్పుడు ఈ యొక్క కరీంనగర్లో పురుమల్ల శ్రీనివాస్ బలహీన అభ్యర్థి టికెట్ ఇచ్చిండు. అట్లా చాలా ఉన్నాయి 10 సీట్లలో. లేకపోతే ఇవాళ 80 పైన వస్తుండే కాంగ్రెస్కి. ఎందుకని? వాళ్ళ దగ్గర భయపడతాడా లేకపోతే పైసలు తీసుకుంటాడా? అంటే ఇట్లా ఏదో ఒకటి ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఏది యొక్క ఎంపీ సీట్లలో భువనగిరి కోమటిరెడ్డి లక్ష్మి గారికి ఇస్తే గెలవకపో, చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఇచ్చినారు అయ్యా? ఏది మెదకు ఆయనకి ఎన్ని వచ్చినాయి? ముదిరాజుకి, నీలం ముదిరాజుకి. మెదక్లో మైనంపల్లి హనుమంతరావుకి ఇచ్చిన, కాట శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చిన గెలవడారా? ఎందుకని? బీజేపీ తోటి వాడిని గెలిపించడానికి, రఘునందన్ గెలిపించడానికి కాంప్రమైజ్ అయినావు కదా. అవునా కదా? చెప్పండి మిత్రులారా. ఆదిలాబాద్లో ఆమె పేరేంటి? సుగుణ కుమార్. ఎవరికైనా తెలుసా ఆమె? అంటే బీజేపీ తోటి కాంప్రమైజ్ అయినావు కదా. లేరా ఆడ బలమైన అభ్యర్థులు? నరేష్ యాదవ్ లేడా? చెప్పండి మిత్రులారా. దానం నాగేందర్ అంత బలమైన అభ్యర్థి సికింద్రాబాద్లో లేరా? వేరే వాళ్ళు? అంటే వాడు కిషన్ రెడ్డి గారిని గెలిపియాలి, కాంప్రమైజ్ అయినావు. అట్లా ఏం చేస్తున్నావు? సగం సీట్లు ఇప్పుడు మనకు 14-16 వస్తాయి అనుకున్నాని ఇప్పుడు అలా సగం వస్తే ఎక్కువ. నిజామాబాద్లో ఆయన లేకుండానా ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి? ఎందుకు ఇచ్చినావు జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీకి? ఎప్పుడు గెలిచిండు ఆయన? ఏదో అడిమారి గుడ్డి దెబ్బలు ఒకసారి గెలిచిండు. గెలుతాడు ఆయన? మేధావి కావచ్చు, టీచర్ కావచ్చు. రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందులో. ఒకటి, ఆయన ఇప్పుడు మెజారిటీ ఓటర్స్ యూత్ ఉన్నారు. యూత్ ముసలిలో కనెక్ట్ అవుతలేరు. వాళ్ళ ముఖాలు చూసి బోర్ అయిపోయారు వాళ్ళు, ఫస్ట్ థింగ్. రెండోది, ఆయన డైరెక్ట్ పాలిటిక్స్ సూట్ కాడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు. ఆ వెనకట వాళ్ళు ఏదో గెలిచారు కానీ ఇప్పుడు గెలిచే స్థాయి లేరు వాళ్ళు. మరి ఆడ ముత్యాల సునీల్ రెడ్డికి ఇస్తే గెలవకపోరా? అంటే నువ్వు గుండు గారిని అరవింద్ గారితో కాంప్రమైజ్ అయినట్టే కదా. కరీంనగర్ ఎవరికి ఇస్తాడో చూడాలి. ఆడ బండి సంజయ్ గారితో కాంప్రమైజ్ అవుతాడు కావచ్చు. ఎందుకు అవుతున్నావు? 2 కారణాలు ఉండవచ్చు నేను అనుకుంటున్నా. ఒకటి, ఏది యొక్క వాడు లోపల వేస్తే ఓటుకు నేటర్స్ అంటే అట్లా భయపడుతుండు కావచ్చు. లేదు అంటే ఏది యొక్క ఆడు టీడీపోడో లేకపోతే ఆడవడో సీఎం రమేష్ గాడో ఎవడో బీజేపీడో ఎవడో ఒకడు ఈయన్ని కంట్రోల్ చేస్తుండొచ్చు.
ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు ఆ సీఎం రమేష్ గారితో అప్పుడు రెగ్యులర్ కలుస్తుంటాడు, వానికి వీనికి వ్యాపారాలు ఉన్నాయో ఇంకేముందో అని అన్నారు. ఎంతవరకు నిజం నాకు తెలియదు, ఆలోచించండి. అట్లా చేస్తే ప్రజలకు నష్టం చేస్తున్నావు కదా నాయన. బీజేపీ మళ్ళీ మూడోసారి కేంద్రంలో వచ్చినా రాష్ట్రంలో వచ్చినా అది ఏమంటారు, అది పీకలేము, అది గీక్కోలేము, నాలుగు గీక్కోవడానికి రాదు. పొద్దుగాలేసి హిందూ ముస్లిం గొడవలు అంటాడు, ఎవరిని వాడితే వాడిని అరెస్ట్ చేస్తాడు, ఎవరిని వాడితే వాడిని బుల్లవత బుద్ధి చంపుతాడు, ఎవరిని మాట్లాడియాడు. ఆ బాపన రాజ్యం ఎట్లా పాడైందిరా? బ్రహ్మ హత్య పాపకం అంటాడు, శూద్ర హత్య ఏం కాదంటాడు. వాడు కూర్చుండి ముచ్చడి చెప్తాడు. అరే గుళ్ళె పూజారి చేయరా మమ్మల్ని అంటే చేయడు. వాడు కూర్చున్న దగ్గర వానికి అందరి పైసలు కావాలి వానికి. ఈ మిగతా వాళ్ళు వాడి మనుషులు కాదు. వాడు ఆర్యుడు, మన శూద్రులం. ఆర్యుడు అంటే వాడు గొప్పవాడు అంట, శూద్రుడు అంటే నల్లతోలు ఉన్నాడు, రాక్షసుడు అంట. ఎన్నేళ్ళు భరిద్దాం రా ఈ వివక్షని? వాడు యుద్ధం చేయడు, క్షత్రియుడు చేయాలి, వాడు చావాలి యుద్ధం చేస్తే. వ్యాపారం చేయడు, వ్యాపారం చేస్తే ఈడు లాస్ వస్తే ఈడు చావాలి వైశ్యుడు. మొద్దు పని అంతా ఈడు చేసి ఈడు కాళ్ళు చేతులు అన్ని దెబ్బలు తలించుకోవాలి శూద్రుడు. ఇక అతి శూద్రుడు అయితే ఊరికి దూరంగా ఉండాలి. బాబనోడు ఏం చేస్తారా? కూర్చున్న దగ్గర ముచ్చట చెప్తున్నాడు, అందరు పైసలు గుంజుకుంటాడు, వాడిని గుళ్ళ దాచిపెట్టుకుంటాడు, ముచ్చట చెప్తాడు. ఎన్నాళ్ళు రా ఆలోచించారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, సో ఆ క్రమంలో ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది అది గతం వాడు చేసిండు కాబట్టి, వాడు దరిద్రంగా పరిపాలించిండు కాబట్టి, వాడు యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండు కాబట్టి వాడిని లేవకుండా కొట్టిర్రు. ఇప్పట్లో బీఆర్ఎస్ వచ్చే అవకాశం లేదు. మనం అనవసరంగా ఆ గతాన్ని గురించి ఆ ట్యాపింగ్ ఇప్పుడు వాడిని జైల్లో పెడతావు, ఏమొస్తుంది? వాడి మీద సింపతి పెరుగుతుంది తప్ప ఏమొస్తుంది? ఏం రాదు. కాబట్టి అది పనికిరాని ముచ్చట ఫోన్ ట్యాపింగ్. తర్వాత ఎంపీల లిస్ట్ చెప్పిన అలా ఆ యొక్క మిగతా క్యాండిడేట్లు కూడా ఇది యొక్క వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం వల్ల సగం మందికి కొంచెం ఒక యూస్ఫుల్ క్యాండిడేట్లకు వచ్చినాయి కొన్ని సీట్లు. రెండోది మిగిలిన సగం మందికి మాత్రం ఈ రేవంత్ రెడ్డి ఆడు కాంప్రమైజ్ అయ్యి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అర్థమైందా? సో రెండోది ఇంకోటిసారి టికెట్లు అనౌన్స్ చేసే ముందు అసలు అక్కడ ఎవడెవడైతే ఆశిస్తున్నారో వాళ్ళని కాంప్రమైజ్ చేయాలి కదా, వాళ్ళని బుజ్జగించాలి కదా. నీకు వేరే ఇస్తారా, నువ్వు నోరు మూసుకోరా అని చెప్పాలి కదా. అది చేస్తలేడు. ఓకే, తర్వాత ఈ రివెంజ్ పాలిటిక్స్ పనికిరావు, ప్రజలకు మంచి అదొకటి. ఇంకోటి కాళేశ్వరం గురించి. కాళేశ్వరం వాడు తిన్నాడు, నేను కాదంటేనేమో వాడు 30,000 కోట్లలో అయిపోయేది ప్రాణహిత చేవెళ్ల కింద. ఈ చెత్తనా కొడుకు 1,00,000 కోట్లు 97,000 కోట్లు ఖర్చు పెట్టిండు. మళ్ళా 12 ఏళ్ళు అది అప్పులు తెచ్చిండు. సపరేట్ కమిషన్ పెట్టి ఆ కమిషన్ కింద అప్పులు కట్టాలంటే సంవత్సరానికి 10 నుంచి 13,000 రిపేరు, మెయింటెనెన్స్ ప్లస్ ఆ యొక్క ఇంట్రెస్ట్ అసలు అన్ని కలిపి సంవత్సరానికి 13,000 కోట్లు ఖర్చు వస్తుంది. ఎలక్ట్రిసిటీ అన్ని కలిపి. ఓకే, కానీ ఏం చేద్దాం, ఇప్పుడు ఆల్రెడీ 1,00,000 కోట్లు అలా వారవస్తుంది. ఓకే, సో వాడు పెట్టిన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కట్టుకుంటే 10,000 కోట్లు అప్పటికే కట్టిండు రాజశేఖర రెడ్డి గారు. అది కడితే అవి చెల్లయ్య అని చెప్పి పైపులు వేసినాక అవన్నీ మట్టిలో కలిపి మళ్ళీ ఎస్టిమేషన్స్ పెంచి వాడు తినడానికి చేసిండు. వాడు తిన్నాడు, ఒక 70,000-80,000 కోట్లు ఈజీగా దోసుకున్నాడు కాళేశ్వరం కింద. అది వాస్తవం కాదంటలేదు. అది ప్రూవ్ చేసి ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది, కానీ చేయడు వాడు నరేంద్ర మోడీ చేయడు. ఎందుకంటే ఆ మెగా కృష్ణారెడ్డి అనేటోడు అన్ని పార్టీలకి బీజేపీకి ఎక్కువ పైసలు ఇచ్చిండు. ఎందుకంటే వాడు ఏం చర్యలు తీసుకోవద్దని. ప్రతిపక్షాలకు కూడా ఇచ్చిండు, ఎందుకంటే వీళ్ళు నోరు మూసుకోమని. కాబట్టి అందరికి వాళ్ళకి రావాల్సిన వాటాలు వచ్చినాయి కాబట్టి వారి మీద చర్యలు తీసుకోరు. కాళేశ్వరం కాదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ కాదు. ఇది కూడా లిక్కర్ స్కామ్. ఎందుకంటే ఆ కేజ్రీవాల్ని నోరు మూపిస్తే నార్త్ ఇండియాలో 3-4 రాష్ట్రాల్లో ఇండియా కూటమికి ఓట్లు రాకపోతే బీజేపీకి ఓట్లు వస్తే 3వ ప్రధానమంత్రి అయితే కాబట్టి దీన్ని చేసుకున్నాడు. లేకపోతే దీన్ని కూడా చర్యలు తీసుకోకపోతుండే. లిక్కర్ స్కామ్ది. అర్థమైందా? అది కూడా ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ అందరు బయటకు వస్తారు. సో ఈ క్రమంలో కాళేశ్వరం అనేది ఉత్తర తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉన్నాయి కాబట్టి అవి నీళ్లు వస్తాయి కాబట్టి ఆ ఉత్తర తెలంగాణలో ఆ యొక్క చెరువులు నిండుతాయి కాబట్టి అది నీకు అది రిపేర్ చేయగలిగితే రిపేర్ చేయి. ఓకే, రిపేర్ చేసినాక నడిచిన రోజు నడుతుంది, నడవకపోతే మొత్తానికి కూలిపోతుంది ఆ మేడిగడ్డ. కూలిపోతే మళ్ళీ కట్టుకుందాం. ఓకే, లేదు ఆ వ్యవస్థ పనికిరాదు అయితే మెయిన్ గోదావరి నీళ్లు మనం కాళేశ్వరం కట్టింది ప్రాణహిత చేవెళ్ళ, దాని పేరు ఒరిజినల్ డిజైన్ పేరు. ప్రాణహిత నది నుంచి గోదావరికి ఉపనది ప్రాణహిత నది. ఆ ప్రాణహిత నది నీళ్లు సముద్రంలో పోకుండా మనం వాడుకోవాలనేది దాని ప్లాను. అయితే దాన్ని కావాలని కేసీఆర్ గారు డిజైన్ మార్చి కాళేశ్వరం కిందికి వచ్చినాక మళ్ళీ ఎత్తిపోస్తా అంటాడు. అది కేవలం తినడానికి అట్లా చేసాడు కేసీఆర్ డిజైన్ మార్చడం కార్యక్రమం. ఒరిజినల్ డిజైన్ ప్రకారం అయితే గ్రావిటీ ద్వారా వచ్చేది ఒక్క దగ్గరనే ఎత్తాల్సి ఉండే ఎల్లంపల్లి దగ్గర.
అట్లాంటిది కిందికి వచ్చినాక ఎత్తి అన్ని కథలు పడ్డాడు వాడు. ఓకే, ఏదో చేసినట్టుగా క్రియేట్ చేసి మొత్తం మీద 1,00,000 కోట్లు దొబ్బిండు 1,00,000 కోట్లు ఆడపోయినాయి. మళ్ళీ బ్యాంకులకి వాడు 50,000 కోట్లు 15 నెలలు కట్టాలి. ఇట్లా అంతా నాశనం చేసి పెట్టిండు. ఓకే, అగ్రి చేస్తాం, దాన్ని నేను వివేదిస్తలేను. కానీ ఇప్పుడు నువ్వు రిపేర్ చేయగలిగితే చెయ్యి, రిపేర్ చేయలేకపోతే అది రిపేర్ చేసే కాడికి చేసి నా వాడుకునే కాడికి వాడుకుందాం, మొత్తానికి కూలిపోతే మళ్ళీ కట్టుకుందాం మేడిగడ్డ ఒకటి, అదొక ఆప్షన్. అది కానే కాదు, ఇక అట్లా వద్దు అనుకుంటే మెయిన్ గోదావరి నీళ్లు ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ద్వారా పంపి, అర్థమైందా? దాని ద్వారా మనకి ఇప్పుడు వర్షం పడలేదు అంటే వీడు వచ్చింది 3 నెలలు, వాడు ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరికి ఈ ఇయర్కి ఎందుకు మరి ఉత్తర తెలంగాణలో నీళ్ళ కష్టం అవుతుంది, పంటలు పడతలేవని అని చెప్తున్నారు. వర్షాలు ఎప్పుడు పడతాయిరా? జూన్ జూలైలో పడతాయి. ఇప్పుడు ఎందుకు పడతాయి? ఫిబ్రవరిలో పడతాయా, మార్చిలో పడతాయా? ఎండాకాలం అయిపోయినాక మాన్సూన్ సీజన్లో పడతాయి. చలికాలం వర్షాలు పడాయి, ఇంకోసారి పడాయి అంటే అర్థమైంది. అప్పుడు ఏమైనా నీళ్లు వచ్చినాయి, లాస్ట్ ఇయర్ ఈ కరువు లేదు ఇవాళ వచ్చినాయి అంటే అవి ఎక్కడ నీళ్లు? గోదావరి నీళ్ళు, ప్రాణహిత నీళ్ళు, ఏదో నీళ్లు ఈ కాళేశ్వరం కింద ఆ డిస్టెన్స్ కింద చెరువులు నిండినట్టున్నాయి, చెరువుల నుంచి వచ్చినట్టున్నాయి. ఇప్పుడు ఏమైంది? కాళేశ్వరం పండే వరకే అవి వస్తలేవు. కాబట్టి నువ్వు రిపేర్ చేసి అట్లన్నా అట్లా వచ్చినట్టు చేయి. అది వద్దు, అది ఇంజనీర్లు అట్లా వద్దు, ఇది వైబుల్ కాదు అని ఇంజనీర్లు చెప్తే మెయిన్ గోదావరి నీళ్ళన్నా ఆ డిస్టెన్స్ ఆధారం పంపి, అర్థమైందా? సో అది ఏమైనా సమస్యకు పరిష్కారం చూపెట్టాలి కానీ లంగ రాజకీయం చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటాం? వాడు తిన్నది ఏం మెచ్చుకుంటలేం కదా. వాడు దొంగతనం చేసిండు కాబట్టి, వాడు దోసుకున్నాడు కాబట్టి, వాడు నాశనం చేసిండు కాబట్టి వానికి ఓట్లు వేయలేదు ప్రజలు. నువ్వు కూడా వాని లెక్క చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటావు? నిన్ను తెచ్చింది ఎందుకు? వానికైనా మంచిగా చేస్తావని కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అది ఇంజనీర్లతోటి ఒక కమిటీ చేస్తారో ఏం చేస్తారో, టైం బౌండ్ కమిటీ అయ్యి 1 నెలనో 2 నెలలో 3 నెలలో, అంతకంటే ఎక్కువ టైం కాదు, వేసి దాని మీద సమగ్ర రిపోర్ట్ తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది, వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్. నా అంచనా ప్రకారం అయితే రిపేర్ చేసి వాడుకోవడం కరెక్ట్ పద్ధతి. రిపేర్ చేసుకొని వాడుకున్నాక అది నిజంగా మొత్తానికి కూలిపోయింది అనుకో మళ్ళీ కట్టుకుందాం. అది అసలే కాదు అని ఇంజనీర్లు చెప్తే, ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు డీప్గా అనాలిసిస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మొత్తం ఆ యొక్క గ్రౌండ్, ఆ యొక్క మొత్తం రియాలిటీ, ఆ ఎస్టిమేషన్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. సాధారణంగా ఏంటంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు విత్ ఇన్ గ్యారంటీ టైప్ ఉంటుంది. విత్ ఇన్ 10 years ఎవడైతే రిపేర్ చేసిండో వాడే ఫ్రీగా చేయాలి. ఓకే, ఎలాంటి ఎవరికి ఫ్రీగా చేయాలి, అది రూల్. ఎందుకంటే అట్లా చేయకపోతే వాడిని క్వాలిటీ మెయింటైన్ చేయలేడు. కాబట్టి ఆ ఎలాంటి వాడు ఫ్రీగా రిపేర్ చేయించాలి. అది రూల్స్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ రాసుకొని ఉంటాం, చేయించి అది వాడుకోవాలి. ఒకవేళ ఇంజనీర్లు అందరు మేధావులు అందరూ అట్లనే చెప్పినారు అనుకో, ఇది వర్కౌట్ కాదు, రిపేర్ చేయలేము, రిప్లేస్ చేయలేము, ఏం చేయలేము అంటే మాకు తెలియదు. ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉన్నాయి, రంగనాయక సాగర్ ఉంది, కొండపోచమ్మ సాగర్ ఉంది, ఆల్రెడీ మల్లన్న సాగర్ ఉంది. అవన్నిటికీ నీళ్లు కావాలంటే మెయిన్ గోదావరి నీళ్ళన్నా పంపి, మాకేం చేస్తామో మాకు తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే మనం పైసలకు సార్థకత రావాలి, ప్రజలకు నీళ్లు కావాలి. నువ్వు పిట్ట కథలు చెప్తా అంటే నువ్వు తీసేసి ఇంకొని పెడతాం. ఇక గిట్లా మాత్రం అన్నా మనం మాట్లాడగలుగుతాం. కాంగ్రెస్ వాడు ఉంటే, బీజేపీ వాడు ఉంటే ఏం పడైందిరా? ఎవడు ప్రశ్నిస్తే అని తీసుకొని లోపలేస్తారు, గౌరీ లంకేష్లను చంపేస్తారు. ఎవడన్నా వానికి ఓటు వేయకపోతే వాని యొక్క సిటిజన్షిప్ రద్దు చేస్తారు, లేకపోతే వాని ఇల్లు బుల్డోతో గుద్ది చంపుతారు. నచ్చితే కొండిరా యూపీలో ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు కట్టిండా ఎవడన్నా మాట్లాడినిస్తారా? బిడ్డను రేపు చేస్తారు, ప్రశ్నిస్తే ఆ యొక్క కేసు పెడితే తల్లిదండ్రులను చంపేస్తారు. ఆటవిక రాజ్యం ఉంది అది. గది గీడ తెచ్చుకుంటా అంటే ఏం పడైందిరా? ఆలోచించండి ప్లీజ్. ఓకే, తర్వాత ఇది ఒక రఘు జర్నలిస్ట్ ఏం మాట్లాడిందో చూద్దాము. ఆ క్రమంలో బక్కా జడ్సన్ బ్రదర్, మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, రైట్? మనం ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ పార్టీ అనేది ఎందుకు తెచ్చుకున్నాం? ప్రజలకు మంచి జరుగుతుందని తెచ్చుకున్నాం. నువ్వు పొద్దుగా లేస్తే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే నీకు నచ్చయో, నీకు కాంప్రమైజ్ అయ్యో, లేకపోతే నిజంగానే నీకు మరి నువ్వు రేవంత్ రెడ్డి గారి మీద పగబెట్టుకోనో ఏ కారణం చేతనో కానీ పొద్దుగా లేస్తే కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడు. నువ్వు కాంగ్రెస్ నాయకుడివి, ఎవరితో కొట్లాడాలి? నువ్వు బీజేపీతో కొట్లాడాలి, బీఆర్ఎస్ తోటి కొట్లాడాలి, ప్రతిపక్షాలతో కొట్లాడాలి. నువ్వు కాంగ్రెస్ లేకుండా చేయడానికి నువ్వు మాట్లాడితే, నువ్వు ఇంటెన్షన్ మాట్లాడినా అన్ఇంటెన్షన్ మాట్లాడినా, నీకు రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కోపంతో మాట్లాడినా, నీ చర్యల వల్ల బీజేపీయో బీఆర్ఎస్ మళ్ళీ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కంటే మంచిగుంటుందా చెడ్డగుంటుందా చెప్పండి? ఉద్యోగాలు ఇస్తారా? కేంద్ర ప్రభుత్వం 30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఇచ్చిండా మోడీ? యూపీలో పేపర్ లీక్ అయినాయి, ఇచ్చిండా మోడీ? యూపీలో యోగి కేసీఆర్ నోటిఫికేషన్లు వేసిండు, పేపర్ లీకులు చేసిండు, ఇచ్చిండా ఉద్యోగాలు?
కాంగ్రెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కదా. వాడు వచ్చి 3 నెలలు అయింది, 3 నెలలనే 30-40 వేల ఉద్యోగాలు భర్తీ చేసిండు కదా. ఇక మొత్తం ఒక 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు కదా. మరి నీ చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ వచ్చే విధంగా చేస్తే ఎవరికి నువ్వు ఇన్నేళ్ళు కొట్లాడిన దానికి ఏం లాభమైంది? ప్రజలకు నష్టం కదా. ఆలోచించుకో జడ్సన్ బ్రదర్. సో యూ హావ్ టు థింక్ బిగ్. అంటే బిగ్గర్ ఇంపాక్ట్ ఏం చేస్తున్నావు? నేను మళ్ళీ నా చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా చేస్తే మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణలో వస్తే తెలంగాణ ప్రజలకు నష్టమా లాభమా, దళితులకు నష్టమా లాభమా ఆలోచించుకో. కాబట్టి ఎన్నికల దాకా ఓపిక పట్టు. ఎన్నికలు అయిపోయినాక అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపాలని నువ్వు నేను అందరం కలిసి ప్రశ్నిద్దాం, వాడిని మనకు పనికొచ్చి రెడీ చేసుకుందాం. కానీ కొంచెం ఎన్నికల దాకా ఓపిక పట్టు జడ్సన్ బ్రదర్. అట్లనే జడ్సన్ బ్రదర్ కాంగ్రెస్ పార్టీ కోసం నాకు తెలిసిన గాడికి చాలా 10-15 ఏళ్ళ నుంచి కష్టపడ్డాడు. కాబట్టి ఆయనకు షోకాజులు గీకాజులు అవన్నీ మానుకోమని రేవంత్ రెడ్డి గారికి, చిన్నారెడ్డి గారికి చెప్తున్నా. అట్లా వర్కౌట్ కాదు, ఆ నియంతృత్వం వర్కౌట్ కాదు, కాంగ్రెస్ పార్టీలో అసలే వర్కౌట్ కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ కి సిద్ధాంతంకే అది విరుద్ధం. ఓకే.